గామి సినిమా ఓపెన్ అవ్వగానే గామి అంటే సంస్కృతంలో అర్థం ఏంటి అని ఒక మీనింగ్ వస్తుంది. తన లక్ష్యం చేరుకోవడం కోసం ఎన్ని కష్టాలనైనా భరించి ప్రయాణించేవాడే సాధించేవాడే గామి. ఈ విషయాన్ని డైరెక్టర్ ఎంత బాగా మనకు కన్వే చేయగలడు సినిమాలో అని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే ఫస్ట్ షాట్ తోనే సినిమాలోకి మనల్ని తీసుకెళ్లిపోతాడు. శంకర్ అనే వ్యక్తికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక జబ్బు ఉంటది. ఆ జబ్బుకు పరిష్కారము ఎక్కడ దొరుకుతుంది అంటే హిమాలయాల్లో దొరుకుతుంది. కష్ట నష్టాల గురించి ఆ హిమాలయాలకు చేసే ఒక అడ్వెంచరస్ స్టోరీనే గామి సినిమా అన్నమాట. ఇక్కడ మనకు అడ్వెంచరస్ సీన్లు వచ్చినప్పుడు మాత్రం మనము వెరీ సీట్ ఎడ్జ్ లో కూర్చుంటాం భయ. అంత బాగా ఉంటాయి సీన్స్. ఒక క్రౌడ్ ఫండెడ్ మూవీని ఇంత బాగా చేయగలరు అంటే ఇంకా కొంచెం బడ్జెట్ ఇచ్చుంటే ఇంకెంత బాగా చేయగలరు. చాలా బ్రిలియంట్ సీన్స్ కదా ఇవి అనిపించింది. మనము హాలీవుడ్ లోనే అడ్వెంచర్ మూవీస్ చూసేటప్పుడు మనకు సపరేట్ గా నాకు ఫీలింగ్ వచ్చేది, అరే మనకు తెలుగులో ఇలాంటి మూవీస్ అంటే ఇంత అడ్వెంచర్ మూవీస్ ఎందుకు రావు అని చెప్పేసి. హాలీవుడ్ మూవీస్ కి చాలా బడ్జెట్ ఉంటుంది, కానీ ఇది ఒక క్రౌడ్ ఫండెడ్ మూవీ అనేది మాత్రం బడ్జెట్ పర్ఫెక్ట్ గా తెలియదు, కానీ ఎంత అనేది మాత్రం కొద్దిగా తక్కువ బడ్జెట్ లోనే తీశారు. కానీ ఆ హాలీవుడ్ ఫీల్ అనేది తెప్పించారు. రాసుకున్న రైటింగ్ గానీ ఆ సీన్స్ గానీ. ఇందులో కథ విషయానికి వస్తే కథ కంటే కూడా కథ చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ కథని చాలా బాగా నరేట్ చేసిన విధానం మాత్రం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది భయ్య. ఇంకోటి ఏంటంటే భయ్య, ఒక డైరెక్టర్ విజన్ కి ఒక విజువల్స్ గానీ అంటే డిఓపి మ్యూజిక్ తోడయి సినిమా ఆ విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. మనకు మాత్రం చాలా ఉత్కంఠగా అనిపిస్తుంది. ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే అడ్వెంచరస్ సీన్సే. ఈ సినిమా స్టోరీ అనేది మాత్రం నేను చెప్పను, ఎందుకంటే మీకు సినిమా స్టోరీ తెలిసిపోతే ఆ సినిమాని ఎంజాయ్ చేయలేరు అనమాట మీరు ఎక్కువ. కాబట్టి ఈ సినిమాలో స్టోరీని మాత్రం చూసే ముందు ఎవరిని అడగండి. ఇది డెఫినెట్ గా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ మీరు చేస్తేనే చాలా బాగుంటది. యాంథాలజీ లాగా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ దేవదాసి సీన్స్ కానీ తర్వాత అసైలం సీన్స్ ఉంటాయి. ఆ దేవదాసి సీన్స్ అన్ని కూడా మనకు ఆ చిన్న పాప ఉమాదేవి పర్ఫార్మెన్స్, అభినయ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మనకు చాలా బాగా నచ్చుతాయి. తర్వాత అసైలం సీన్స్ లో మనకు కొంచెం గుండె దిటువు చేసుకొని మనమే కళ్ళు మూసుకుంటాం. అలాంటి కొంచెం క్రూయల్ సీన్స్ కూడా ఉంటాయి, అంటే ఒకటి రెండు. ఆ పార్ట్ కొంచెం మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ బట్ అది కథలో పార్ట్ కాబట్టి మనము అది యాక్సెప్ట్ చేయక తప్పదు. తర్వాత శంకర్ జర్నీ ఉంటది. శంకర్ తర్వాత మధ్యలో మన చాందిని చౌదరి హీరోయిన్ యాడ్ అవుతుంది. ఈ జర్నీ అనేది టూ మచ్ అడ్వెంచరస్ గా ఉంటది భయ్య. మనం చూసిన ఏ సీన్ లో కూడా అంటే మనకు ఎడిటింగ్ కట్ 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 పడుతుంటది. యాంథాలజీ లాగా స్క్రీన్ ప్లే అవుతూ ఉంటది. మనము ప్రతిసారి ఇది ఇంకా చూపించుంటే బాగుండు కదా అని ఫీల్ అవుతాం. విశ్వక్సేన్ అన్న మామూలుగా మాస్ కమర్షియల్ ఫార్ములా సినిమా కాకుండా ఈ సినిమాలో ఖచ్చితంగా ఒక మైల్ స్టోన్ మూవీ అయితే మాత్రం గామి సినిమా అని మాత్రం చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే కనిపించిన ప్రతి యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఎక్స్పెషల్లీ చిన్నపిల్ల ఉమాదేవి క్యారెక్టర్ చేసిన అమ్మాయి మాత్రం చాలా ఎక్సలెంట్ గా చేసింది భయ్య. సినిమాలో విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. అంటే మనం ఇంతవరకు విశ్వక్సేన్ ని ఒక మాస్ మసాలా హీరో మాదిరే చూసాము, కానీ విశ్వక్సేన్ లో ఒక మంచి నటుడు కనిపించాడు ఈ మూవీతో. తర్వాత డిపార్ట్మెంట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ని మనకు మన కళ్ళ ముందు చూపించాడు భయ్య. డిఓపి వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎక్స్పెషల్లీ డిఐ చేయించుకున్న విధానం గానీ దాన్ని ఒక రీచ్ కి తీసుకెళ్లారు, అంటే హాలీవుడ్ రీచ్ కి తీసుకెళ్లారు అనమాట. ఆ విజువల్ ఆ బ్లాకింగ్స్ గానీ ఆ ఫ్రేమింగ్స్ గానీ చాలా బాగా అనిపించాయి. తర్వాత మ్యూజిక్ భయ, మ్యూజిక్ ఒక్కొక్క సీన్ లో మనకు ఆ అడ్వెంచరస్ సీన్స్ లో అయితే మాత్రం మనకు ఆ మ్యూజిక్ ఆ విజువల్ చూస్తుంటే మనము ఆ క్యారెక్టర్ లో లీనమైపోయి మనమే ఆ క్యారెక్టర్స్ ఏమో అనేంతగా మ్యూజిక్ మాత్రం ఇచ్చారు. చాలా బాగుంది భయ్య. ఒక డైరెక్టర్ కు మంచి విజన్ ఉంటే మాత్రం ఎక్సలెంట్ గా ఎవరితో ఎలాంటి వర్క్ చేయించుకోవాలో అలాంటి వర్క్ చేయించుకున్నాడు. కాకపోతే క్లైమాక్స్ లో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఈ కథ అంతటిని ఒక చోట మనకు కనెక్ట్ చేస్తారు, అక్కడ మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చెప్తున్నా కదా, కథ పాయింట్ మాత్రం కొంచెం తక్కువ ఉన్నా కూడా డైరెక్టర్ కథ నరేట్ చేసిన విధానం మాత్రం చాలా ఎక్సలెంట్. విద్యాధర్ కాగిత. సో భయ్య, ఈ సినిమాని చాలా మంది కొంచెం నెగిటివ్ వేలో కూడా రివ్యూవర్స్ నేను చూశాను. ప్రతి సినిమా కూడా హాలీవుడ్ మూవీ లాగా ఇంకో మూవీ లాగా అంటే మనము సినిమాకు పేర్లు పెట్టాలి అంటే
ప్రతి సినిమాలో హాలీవుడ్ మూవీస్ కూడా మనం పేర్లు పెట్టచ్చు భయ్య. అంతేగాని ఒక సిన్సియర్గా ఒక చేసిన అటెంప్ట్ని మాత్రం మనము కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి విజువల్స్ని మనకు ట్రెమెండస్గా అంటే సీటెడ్జ్లో కూర్చోబెట్టి మనకు చూపించగలిగాడంటే అది సిన్సియర్గా చేసిన ప్రయత్నమే ఈ ఫిలిం మేకర్స్ అందరూ. నేను మాత్రం సినిమాని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం. అంటే బాగలేక ఎంకరేజ్ చేయడం కాదు, సినిమా నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఒక ఆడియన్గా మనం చూసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సర్ప్రైజింగ్ ఫీల్ అవుతాం. మనం థియేటర్లో మాత్రమే చూడగలిగిన సినిమా భయ్యా ఇది. చూడండి, ఆదరించండి భయ్యా. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి రివ్యూస్, సినిమాకి సంబంధించిన సబ్జెక్ట్స్ చెప్పడానికి కొద్దిగా బూస్టింగ్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. థ్యాంక్ యూ భయ్యా.